హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి మార్చ్ 2024లోని శుభముహూర్తాలు ఎప్పుడు వస్తున్నాయి, అలాగే ఏ రోజు మంచిది, ఏ రోజు ఏ కార్యక్రమాలు చేసుకోవాలి అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలోనైతే నేను తెలియజేస్తానండి. సో వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మొదటగా మార్చ్ 2024లోని మార్చ్ 1 శుక్రవారం నాడు మనకి షష్ఠి ఉందండి. పూర్తిగా స్వాతి నక్షత్రం ఉన్నది. అయితే ఈరోజు మనకి ఓన్లీ అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ఈ మార్చ్ 1వ తేదీన అనేది మనకి అనుకూలంగా ఉందండి. అలాగే సాధారణ పనులు కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మార్చ్ 2024లోని 2వ తారీఖున షష్ఠి ఉన్నదండి, శనివారం నాడు, విశాఖ నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజండి. అద్దె ఇల్లు మారడానికి, శ్రీమంతం చేయడానికి, గర్భధానం, ఉయ్యాల్లో వేయడానికి, గృహప్రవేశం, గృహ ఆరంభం, కొత్త వస్తువులు కొనుక్కోవడం, బిజినెస్ ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన్న, శ్రీమంతం అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చండి. మార్చి 2వ తారీఖున మనకి వివాహానికి కూడా చాలా అనుకూలంగా మంచి రోజండి. మార్చ్ 3 ఆదివారం నాడు మనకి సప్తమి ఉందండి. ఈ మార్చి 3 కూడా మనకి అన్ని కార్యక్రమాలకి, వివాహానికి, శ్రీమంతానికి, గృహ ప్రవేశం, గర్భధానం, ఉయ్యాల్లో వేయడం, కొత్త వెహికల్స్ కొనుక్కోవడం, బిజినెస్, నామకరణం, అన్నప్రాసనకు కూడా చాలా బాగుందండి. ఎందుకంటే ఈరోజు సప్తమి, అనురాధ నక్షత్రం రెండూ కూడా బాగున్నాయి. అలాగే మార్చి 4వ తారీఖున ఓన్లీ మనకి గృహప్రవేశం చేసుకోవడానికి మాత్రమే ఈ ముహూర్తం అనేది అనుకూలంగా ఉంది. అష్టమి ఉదయం 8:46, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. అలాగే మనకి మార్చ్ 5 మంగళవారం నాడు నవమి ఉందండి. ఉదయం 8:01 మూలా నక్షత్రం ఉన్నది. ఈరోజు మనకి మార్చ్ 5వ తారీఖున అంత మంచిది కాదండి. 5వ తారీఖున అయితే మంచిది కాదు, నార్మల్గా రోజు అది. అయితే ఈరోజు మంగళవారం 5వ తారీఖు మార్చి 5న ఎటువంటి శుభముహూర్తాలు కూడా లేవు. అలాగే మనకి మార్చ్ 6వ తారీఖున కూడా చాలా అనుకూలంగా ఉన్నది. వివాహానికి, గృహప్రవేశం, గర్భధానానికి కూడా చాలా మంచి రోజండి. దశమి ఉంది, నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ ఉందండి, మార్చి 6. అలాగే మార్చి 7వ తారీఖున మనకి ద్వాదశి ఉంది, గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా అన్ని పనులు చేసుకోవడానికి మంచి రోజేనండి. అలాగే మార్చి 8 మనకి మహాశివరాత్రి. ఈరోజు త్రయోదశి ఉంది, శ్రవణ నక్షత్రం ఉన్నదండి. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు మనకి శివాలయంలోని స్వామివారికి అభిషేకం చేయించుకొని జాగరణ ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఈరోజు మార్చి 8 మహాశివరాత్రి. మార్చి 9 నుంచి మనకి చతుర్దశి ఉన్నదండి. అలాగే శతభిష నక్షత్రం ఉన్నది. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి చాలా అనుకూలంగా ఉన్నదండి, గర్భధానానికి. అలాగే మనకి మార్చ్ 8వ తారీఖున చూశారు కదా మహాశివరాత్రి. మార్చి 9న శనివారం నాడు కూడా మనకి అన్ని విధాలుగా కూడా సాధారణ పనులు చేసుకోవచ్చు. అలాగే మార్చి 10న మనకి అమావాస్య ఉన్నదండి. ఈ రోజుతోటి మనకి మాఘమాసం అనేది అయిపోతుంది. ఈ అమావాస్య తిథి తర్వాత వచ్చేదే మార్చి 11వ తారీఖున. ఈ రోజు నుంచి మనకి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుంది. పాడ్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రం. మార్చి 11వ తారీఖు నుంచి మనకి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇది ఈరోజు ఓన్లీ మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి చాలా అనుకూలంగా ఉన్నదండి. అలాగే మార్చ్ 12 మంగళవారం విధియ, రేవతి నక్షత్రం రోజు మనకి ఈరోజు కూడా మంచి రోజండి. ఆపరేషన్స్ అవి కూడా చేసుకోవచ్చు. అలాగే మార్చి 13 మనకి బుధవారం చవితి ఉన్నది, నక్షత్రం అశ్విని. మనకి వివాహానికి, అక్షరాభ్యాసానికి, సీమంతానికి అన్నిటికీ కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఏవైనా కొత్త వ్యాపారం, నామకరణం, అన్నప్రాసన్న అన్నీ చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నది.
మార్చ్ 14 గురువారం పంచమి, అలాగే భరణి నక్షత్రం ఉన్నది. ఈరోజు ఓన్లీ పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉన్నదండి. అలాగే సాధారణ పనులు కూడా మీరు చేసుకోవచ్చు. ఈరోజు మంచి రోజేనండి. అలాగే మార్చ్ 15 శుక్రవారం షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్నది. మార్చ్ 15వ తారీఖున వివాహానికి, గృహప్రవేశం, గృహారంభం, బిజినెస్ స్టార్ట్ చేయడానికి, సీమంతం, ఉయ్యాల్లో వేయడం, నామకరణ, గర్భధానం అన్నిటికీ కూడా చాలా మంచి ముహూర్తం అయితే మార్చ్ 15వ తారీఖున అయితే ఉన్నది. మార్చ్ 16 శనివారం సప్తమి ఉందండి. ఈరోజు కూడా నక్షత్రం రోహిణి. ఈరోజు కూడా మంచి రోజేనండి. అన్ని పనులు కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది మార్చ్ నెలలోని ఆదివారం నాడు అష్టమి ఉన్నది. రాత్రి 9:57 వరకు మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రాసన్నకి, గృహప్రవేశానికి, గృహారంభానికి, సీమంతం, బారసాల, నామకరణం అన్నిటికీ కూడా అనుకూలంగానే ఉన్నదండి ఈరోజు మనకి. అలాగే మార్చ్ 18 సోమవారం నవమి ఉంది. ఆరుద్ర నక్షత్రం కూడా ఉన్నదండి ఈరోజు వర్జ్యం కూడా లేదు. ఈరోజు ఓన్లీ మనకి గృహప్రవేశానికి, సాధారణ పనులు చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి కూడా అనుకూలమైన కాలం. అలాగే మార్చ్ 19 మంగళవారం నాడు ఇవి డెలివరీకి, గృహప్రవేశానికి కూడా అనుకూలం. ఈరోజు వచ్చేసి నక్షత్రం పునర్వసు, దశమి ఉందండి. మార్చ్ 20వ తారీఖున ఏకాదశి తిథి ఉన్నది, పుష్యమి నక్షత్రం. ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ వివాహానికి మాత్రం ఈరోజు అనుకూలంగా లేదు. మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చండి. ఓన్లీ వివాహానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా లేదు. మార్చ్ 21 గురువారం మనకి చాలా మంచి ముహూర్తం. 21 గురువారం ద్వాదశి, ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఈరోజు గృహప్రవేశం, గృహారంభం, వివాహం, శ్రీమంతం, నామకరణం అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నది. ఎటువంటి కార్యక్రమాలైనా కూడా చేసుకోవచ్చు. ఈరోజు చాలా బాగుందండి. అలాగే మార్చ్ 22 త్రయోదశి శుక్రవారం అండి. మకా నక్షత్రం ఉన్నది. ఈరోజు కూడా మంచి ముహూర్తమే. అన్ని కార్యక్రమాలు, వివాహం, గర్భధానం, గృహప్రవేశం, గృహారంభం, వెహికల్స్ కొనుక్కోవడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, నామకరణం, అన్నప్రాసన్న అన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నది. మార్చ్ 23 శనివారం త్రయోదశి ఉన్నదండి. ఈరోజు కూడా మనకి అన్నిటికీ కూడా చాలా మంచి రోజేనండి. అలాగే మార్చ్ 23 కూడా చూసుకున్నారు కదా. నెక్స్ట్ మార్చ్ 24 కూడా ముహూర్తం అయితే అన్ని ముహూర్తాలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు వివాహం, అలాగే గృహప్రవేశం, గృహారంభం, వెహికల్స్ కొనుక్కోవడం, బిజినెస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా. ఈరోజు మనకి చతుర్దశి, పుబ్బా నక్షత్రం. మార్చ్ 25 సోమవారం. ఈరోజు మనకి పౌర్ణమి తిథి, ఉత్తరా నక్షత్రం ఉన్నదండి. ఈరోజు కూడా మంచి ముహూర్తమేనండి. అలాగే మనకి మార్చ్ 25 పౌర్ణమి రోజు వివాహానికి, గృహప్రవేశం, గృహారంభం, నామకరణం అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నదండి. అన్ని కార్యక్రమాలకి ముహూర్తం అయితే బాగుంది. అలాగే 26వ తారీఖునైతే అంత బాగాలేదండి. ముహూర్తాలు అయితే ఎటువంటి ముహూర్తాలు కూడా లేవు. అలాగే మనకి మార్చ్ 28న తదియ, 27 బుధవారం విధియ ఉన్నదండి. ఈరోజు కూడా మనకి అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చ్ 28 గురువారం తదియ, స్వాతి. ఈరోజు సంకటహర చతుర్థి ఉన్నదండి. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. మార్చ్ 29న మనకి గుడ్ ఫ్రైడే ఉన్నది. ఈరోజు కూడా మంచి రోజేనండి. మార్చ్ 30న కూడా అన్ని సాధారణ పనులు చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా అనుకూలమైన ముహూర్తాలు అయితే ఉన్నాయి. మార్చ్ 31 ఆదివారం నాడు షష్ఠి ఉన్నది, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా అన్ని వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే మనకి మార్చి నెలలోనొచ్చే 2024లో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి కూడా తెలుసుకుందాం. మార్చ్ 8 మహాశివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చ్ 10
ముమ్మిడివరం శ్రీ బాల యోగేశ్వర్ల తీర్థం ద్వాపర యుగాది మార్చ్ 11 చంద్రదర్శనం, మార్చ్ 16 పొట్టి శ్రీరాముల జయంతి, మార్చ్ 20 కోరుకొండ తీర్థం, మార్చ్ 21 నరసింహ ద్వాదశి, మార్చ్ 22 కామదహనం, మార్చ్ 23 శని త్రయోదశి, మార్చ్ 24 హోలీ, మార్చ్ 26 వసంతోత్సవం, మార్చ్ 28 సంకటహర చతుర్థి. చూసారు కదండి, మార్చి నెలలోని వచ్చే అన్ని ముహూర్తాల గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మీకు అన్నీ కూడా వివరంగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్లోని వివిధ రకాల పూజల గురించి అలాగే విశేషమైన రోజుల గురించి వీడియోస్ అయితే నేను ముందే పెడుతూ ఉంటానండి. ఒకసారి చూడండి, నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు. నమస్తే, బాయ్ అండి.